ఈ వీడియోలో మనం చందమామ 1952 మేలో ప్రచురింపబడిన బంగారు పంజరం కథ విందాం. గురవయ్య శెట్టి ముసలివాడయ్యాడు. పెద్ద పెద్ద వ్యాపారాలు చేసి లక్షలు కోట్లు ధనం సంపాదించిన అతడికి ఇక విశ్రాంతి తీసుకోవడం ఉత్తమమనిపించింది. కృష్ణానదీ తీరాన విశాల సుందరమైన భవనం కట్టించాడు. భవనం చుట్టూ చక్కని పూల తోటలు వేయించాడు. అక్కడ వెలిసిన వివిధ ఫలవృక్షాల తోపులు ఆ ప్రదేశమంతటిని నందనవనంలా కనిపించేటట్లు చేసినాయి. ఒకనాటి ఉదయం గురవయ్య శెట్టి షికారు వెళ్ళాడు. విరయబూసిన మామిడి చెట్ల నీడను తను మామూలుగా కూర్చునే తిన్నె మీద కూర్చున్నాడు. చల్లని గాలి, ఆనందాన్ని కొలిపే వివిధ పుష్పవాసనలు, పక్షుల కలకల రావాలు అంతా ఆనందమయంగా ఉంది. గురవయ్య శెట్టి ఒక రాటకు చేరగిలబడి విరయబూసిన మామిడి చెట్ల కొమ్మల వంక చూస్తున్నాడు. సరిగ్గా అతడు చూస్తున్న కొమ్మల మీదకే ఒక పక్షి వచ్చి వాలటం అతడికి కనపడింది. అతడు ఆశ్చర్యపడ్డాడు. ఏమంటే అది మామూలుగా కనపడుతూ ఉండే సామాన్యపు పక్షి కాదు. ఇంద్రధనస్సులో ఎన్ని రంగులైతే ఉంటాయో అన్ని రంగులు దాని శరీరం మీద అద్దినట్లు మెరుస్తున్నాయి. మెడ కింద మాత్రం మెరిసిపోతున్న మేలిమి రంగు చార ఉన్నది. రెప్పవాల్చకుండా గురవయ్య శెట్టి అలా ఆ పక్షి వంకనే చూస్తూ ఉన్నాడు. 2-3 నిమిషాలు గడిచేటప్పటికల్లా ఆ పక్షి ఎంతో మృదుమధురంగా గొంతెత్తి పాడనారంభించింది. కోవెల కంఠస్వరం దాని ముందు తీసికట్టుగా తోచింది. దారి తప్పిన ఏ కిన్నెర కన్యో పక్షిగా మారి పాడుతుందా అనిపించేటట్లుంది ఆ కంఠస్వరం. పక్షి పాడటం ఆగిపోయింది. గురవయ్య శెట్టి చెవులు రిక్కించి కళ్ళప్పగించి అలాగే చూస్తున్నాడు. పాట ఆగటం, ఆ పక్షి సన్నని కంఠంలోంచి మెరుపు రవ్వలాగా జలజల ఏవో క్రిందికి రాలటం అంతా ఒక్కసారే జరిగింది. అతడు మరీ ఆశ్చర్యపోయాడు. తిన్నె మీద నుంచి లేచి గబగబా ఆ పక్షి కూర్చున్న కొమ్మ వద్దకు నడిచాడు. అక్కడ ఆ చెట్టు కింద గుబురుగా పెరిగిన పచ్చికలో తలతలా మెరుస్తూ బంగారు శకలాలు అతడి కంటపడినాయి. గురవయ్య శెట్టి మితిలేని ఆనందం పొందాడు. ఆ బంగారాన్ని చేతిలోకి తీసుకొని పరీక్షించి గుట్టుగా జేబులో వేసుకున్నాడు. తలెత్తి మళ్ళీ కొమ్మల వంక చూశాడు. కానీ ఆ బంగారు పక్షి అక్కడ లేదు. మరుసటి రోజున అదే వేళకు అక్కడికి వచ్చాడు. కానీ ఆ బంగారు పక్షి రాలేదు. ఇలా 10 రోజులు గడిచిన తర్వాత హఠాత్తుగా ఆ పక్షి తిరిగి ఓనాటి ఉదయం మునపటి వేళకి వచ్చి వాలింది, పాడింది. గురవయ్య శెట్టి తన్మయత్వంతో ఆ పాట విన్నాడు. తరువాత ఆ బంగారు శకలాల్ని ఇదివరకులాగానే పోగు చేసుకున్నాడు. రోజులు వారాలు గడిచిపోతున్నాయి. అయినా ఆ బంగారు పక్షి మళ్ళీ రావడం జరగలేదు. గురవయ్య శెట్టికి గుబులుగా దిగులుగా పట్టుకుంది. ఆ బంగారు పక్షి కంఠం నుంచి వెలుపడే బంగారం మీది కన్నా అది పాడే పాట మీదనే అతడికి మమకారం ఎక్కువయింది. తన భవనంలో పనిచేసే నౌకర్లకే కాక చుట్టుపక్కల పల్లెలో ఉండే వాళ్ళకు కూడా ఆ పక్షిని పట్టిస్తే 1000 రూపాయలు బహుమతి ఇస్తానని వాగ్దానం చేశాడు. 1000 రూపాయలంటే ఎవరికి ఆశ కలగదు? ఆ వాగ్దానం విన్న వాళ్ళందరూ పని కట్టుకొని ఆ పక్షి కోసం నానా తంటాలు పడ్డారు. ఆ తోటలే కాదు, చుట్టుపక్కల ఉన్న అడవుల్ని కూడా గాలించారు. అది పట్టుబడటం మాటాటుంచి వాళ్ళ కంటనైనా పడలేదు. మానవులకు పనిలో పట్టుదల అనేది ఉన్న పక్షమందు ఏనాటికైనా సాధించి తీరగలుగుతాడు. అందుకు తోడు అతనికి తెలివితేటలు, యుక్తి, ప్రావీణ్యత ఉన్నట్లయితే ఇక చెప్పేదేమిటి? గురవయ్య శెట్టి దగ్గర ఉండే తోటమాలి పట్టుదల, ప్రావీణ్యము 2 లక్షణాలు ఉన్నవాడు. ఒకనాటి ఉదయం ఉచ్చులు ఒడ్డి ఆ బంగారు పక్షిని చేజిక్కించుకోగలిగాడంటే ఆశ్చర్యం దేనికి? తన తోటమాలి పట్టి తెచ్చిన ఆ పిట్టను చూడగానే శెట్టి ఆనందానికి మేరలేకపోయింది. బంగారు పంజరంలో ఆ బంగారు పక్షిని పెట్టి మునుపు అది ఏ మామిడి చెట్టు కొమ్మ మీద నుంచి పాడేదో దానికే వేలాడదీయించాడు. మరునాడు తన ప్రాణమిత్రుడైన 3 పెద్ద మనుషుల్ని ఆహ్వానించాడు. ఆ బంగారు పక్షి గానం విని గొంతులో నుంచి వెలువడే బంగారు శకలాల్ని చూడటం గొప్ప అదృష్టంగా వారు భావించారు. ఇప్పుడే పాడుతుందో అప్పుడే పాడుతుందో అని ఆ పక్షి గొంతు నుంచి వెలువడే అపూర్వ గానం కోసం వారు
సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు కూర్చున్నారు. ఆ పక్షి గొంతెత్తి పాడలేదు సరికదా, రెక్కలైనా కదపలేదు. ఈ అసందర్భం శెట్టికి అర్థం కాలేదు. పంజరంలో ఉండటం కొత్త గనుక బహుశా భయపడి ఉంటుంది. ఆ ముగ్గురు స్నేహితులకు క్షమాపణలు చెప్పుకున్నాడు. బంగారు పంజరంలో ఉంటూ కావలసిన పండ్లు ఫలాలు చల్లని జలం వెతుక్కోకుండా అందుబాటులో ఉండటం కన్నా ఏ పక్షికి మాత్రం మరే సదుపాయం కావాలన్నాడు. రేపు ఉదయం వస్తే తప్పక ఆ అమృత గానం వినగలరన్నాడు. మరునాడు సూర్యోదయంతోనే స్నేహితులు ముగ్గురిని వెంటబెట్టుకుని గురవయ్య శెట్టి పక్షి ఉన్న చోటకు వెళ్ళాడు. ఆ రోజు కూడా మధ్యాహ్నం వరకు నలుగురు ఎంతో ఆతృతతో వేచి కూర్చున్నారు. కానీ పక్షి కంఠం కదిలించలేదు. గురవయ్య శెట్టికి విసుగు కోపం కూడా కలిగినాయి. స్నేహితుల్లో ఒకరు అనలేక పాపం ఆ పక్షికి ఏమి ఇబ్బందిగా ఉందో, ఇంతకు అసలు అది జీవించే ఉన్నదా అన్నారు. గురవయ్య శెట్టికి అరికాలి మంట నెత్తికెక్కింది. బంగారు పంజరంలో పెట్టామే, కావలసిన సదుపాయాలన్నీ చేశామే, అటువంటప్పుడు పక్షి మరణిస్తుందా? ఏ పక్షికైనా, బంగారు పక్షికైతే మాత్రం అంతకన్నా కావాల్సిందేముంది అనుకున్నాడు. నౌకర్ను పిలిచి కొమ్మకు వేలాడుతున్న పంజరాన్ని క్రిందకు దింపమన్నాడు. వాడు చెట్టెక్కి పంజరాన్ని తీసుకువచ్చి భయంగా యజమాని ముందు పెట్టాడు. ఆత్రంతో శెట్టి అతని స్నేహితులు పంజరం చుట్టూ చేరారు. చూశారు. గుడ్లు మిటకరించారు. ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు. ఆ అనటం తప్ప ఒకళ్ళ నోటి నుండి ఒక్క మాటైనా వెలువడలేదు. అనుమానం తీరక శెట్టి పంజరం మూత తెరిచి ఆ బంగారు పక్షిని చేతితో తాకి మరీ చూశాడు. అతడి శరీరం జలధరించింది. పాపం, ఆ బంగారు పక్షి చనిపోయి అప్పటికే 2 రోజులైంది. ఈ కథ ఇంతటితో సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేయండి. ధన్యవాదములు.